డిఫెన్స్ అకాడమీ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో చైర్మన్ అయినటువంటి ఎక్స్-పిఎస్ఎఫ్ ఎనుమూరు సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఎస్ఎస్సి-జీడీ రన్నింగ్ టైమింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే టుడే సండే 5 km రన్నింగ్ అనేది మన స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నాం. 5 km రన్నింగ్ టైమింగ్ వచ్చేసి 24 minutes అనేది ఉంటుంది. అందులో 24 minutesలో మన స్టూడెంట్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తారు. డైలీ ప్రాక్టీస్ చేసి ఈరోజు టైమింగ్ వాళ్ళు 18 seconds 18 minutes వస్తుందా, 17 minutes 20 minutes ఎన్ని నిమిషాల్లో పాస్ అవుతారనేది మనం కరెక్ట్గా తెలుసుకోవచ్చు. అలానే ఫెయిల్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి నెక్స్ట్ వీక్ ఎలా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ వీక్ మనం ఏం మిస్టేక్ చేసినామనేది వాళ్ళు తెలుసుకొని ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కువగా మళ్ళీ రౌండ్స్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. కన్ఫామ్గా వాళ్ళు రన్నింగ్ పాస్ అయ్యేలాగా మోటివేషన్ అనేది ఉంటుంది. అలానే ఎవరైతే ఎస్ఎస్సి-జీడీ ఎగ్జామ్స్ రాసినారో బయట అభ్యర్థులు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశము టైం అనేది ఉంది. ఎందుకనంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మామూలుగా మనం డైలీ ప్రాక్టీస్ అనేది ఇంటి దగ్గర చేసుకుందాము, గ్రౌండ్లో చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. అలా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు టైమింగ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ప్లస్ ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే ఒకరోజు ప్రాక్టీస్ అనేది చేయరనమాట. అలా చేయడం వల్ల ఉపయోగం ఓన్లీ బాడీ పెయిన్స్ వస్తాయంటే రన్నింగ్ అనేది టైమింగ్ మీరు కొట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎస్సి-జీడీ ఎగ్జామ్ మనం పాస్ అవుతాము అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా బయట వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అలా రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు గ్యారంటీగా మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో మంచి రన్నింగ్ ప్రాక్టీస్ ఉంది. ప్లస్ అలానే వార్మప్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేపిస్తారు. మీరు రన్నింగ్ పాస్ అవ్వచ్చు, గ్యారంటీగా జాబ్ అనేది మీరు కొట్టచ్చు. జై హింద్, జై భారత్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనగా. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సమయం తలచే సంస్మరణం, చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక, దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక.
విలువని నీ అడుగిటు పడలేదు తెగువగు ధీరుడివని పరమగు భక్తుడని వేరెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి ఇండియా భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరినాశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్
గెలుపల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు కదరా నిబురబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలి 1.65 1.62 అమ్మాయిలకు వచ్చేసి SSC 8 minutes 30 seconds. ఇద్దరు వచ్చేసి మనకి ట్రాక్ పోస్ట్ వచ్చినారు. ఎంత టైమింగ్ వచ్చిందంటే వీళ్ళది 7:30 7 minutes 30 seconds. వెరీ గుడ్ మా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను ఎవరైనా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకి పోలీస్ జాబ్స్కి ఆర్మీ నేవీ పారామెడికల్ ఫోర్సెస్కి పోవాలనుకుంటే పోలీస్ జాబ్స్కి కంపల్సరీగా మనకి మెడికల్ అనేది పాస్ అవ్వాలి. మెడికల్లో మెయిన్ వచ్చేసి హైట్లో అమ్మాయిలు వచ్చేసి 157 హైట్ అనేది ఉండాలి, అబ్బాయిలు వచ్చేసి 170 హైట్ ఉండాలి. దీంట్లో కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్టీ వాళ్ళకి 162.5 ఉన్నా కూడా SSC GDలో తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయిలకి 150. మనకి హైట్ మెజర్మెంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఒకవేళ హైట్ రిలాక్సేషన్లో మనకి సరిపోము హైట్ ఫెయిల్ అవుతామని అంటే వేరే ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. అంటే SSC పారామెడికల్ ఆర్మీ కాకోకుండా మనము ఎలిజిబుల్ అయిన వాటికి RRB గ్రూప్ డి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులకు కానీ నేవీ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి జాబ్స్కి లోకల్ పోస్టులకి మనం అనేది వీళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ హైట్లో ఫెయిల్ అవుతారో మనం హైట్ తక్కువ ఉన్నాం అనుకుంటున్నారో వాళ్ళకి లోకల్ జాబ్స్ కానీ RRB గ్రూప్ డి జాబ్స్కి కానీ మనం సజెస్ట్ చేయొచ్చు. అందులో భాగంగానే ఈరోజు SSC GD రన్నింగ్ అనేది మనం కండక్ట్ చేసాము. SSC GD రన్నింగ్లో పాస్ అయిన అభ్యర్థులకి మనము హైట్ అనేది చెక్ చేస్తున్నాము. హైట్లో భాగంగానే మనకి ఫస్ట్ అమ్మాయిలకి హైట్ చెక్ చేస్తాం. ఫస్ట్ అడ్వాన్స్
ఎంఐ వచ్చేసి హైట్ 159 ఉంది. క్యాస్ట్ ఓసీ జనరల్ క్యాస్ట్. ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 157 హైట్ ఉండాలి. ఎంఐ 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రానే ఉంది. వెరీ గుడ్. రన్నింగ్ హైట్ అయితే గుడ్. నెక్స్ట్ ఎవరమ్మా? హైట్ వచ్చేసి 170.3 ఉంది. అంటే అబ్బాయిల లాగా ఎంఐ హైట్ అనేది ఉందన్నమాట. ఎస్ఎస్సి ఒకటే కాదు, ఆర్మీ జాబ్స్ కూడా మామూలుగా మనకి అమ్మాయిలకి ఇప్పుడు ఆర్మీలో కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఆర్మీ జాబ్స్ కూడా పోవడానికి కావాల్సిన హైట్ ఎంఐ ఉంది. 162 అమ్మాయిలు ఉంటే ఆర్మీ జాబ్స్కి వెళ్ళొచ్చు. 162 కాదు ఎంఐ, 170 హైట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. వెరీ గుడ్. అన్ని తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి పారామెడికల్ జాబ్స్ కానీ ఆర్మీకి కానీ పోవడానికి అమ్మాయికి హైట్ లేదనమాట. ఈ అమ్మాయికి వచ్చేసి ఎంత హైట్ ఉంది? ఈ అమ్మాయి 153.5 అంటే 5 ఫీట్స్ ఉంది. అంతే జాబ్స్ పోవడానికి, అంటే పారామెడికల్ ఆర్మీ జాబ్స్ పోవడానికి ఈ అమ్మాయి హైట్ అనేది సరిపోదు. మనం దేనికి పంపిస్తాము? నేవీ, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే, ఆర్ఆర్బి, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్కి మనం ఈ అమ్మాయిని సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఎంఐ వచ్చేసి 157.7 ఉంది. అంటే పారామెడికల్ జాబ్స్ పోవడానికి ప్లస్ ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్స్ ఇలాంటి జాబ్స్ అన్నిటికీ కూడా ఎంఐ హైట్ అనేది సరిపోతుంది అనమాట. గుడ్ నమ్మా. ఎంఐ కూడా హైట్ ఎలిజిబుల్ పారామెడికల్ జాబ్స్. ఎందుకనంటే 157.3 ఉంది. మనకు కావాల్సింది 157. పారామెడికల్ జాబ్స్కి, నేవీ, ఎయిర్పోర్ట్స్, లోకల్ కానిస్టేబుల్ ఆల్ జాబ్స్కి ఎంఐ 10th క్వాలిఫికేషన్ ఉంది. ఎంఐ హైట్ కూడా ఓకే. ఏ డిస్ట్రిక్ట్ మా? కడప డిస్ట్రిక్ట్. ఓకే. ఏం చేసుకోవాలా? ఇండియన్ ఆర్మీ. అయితే ఏ డిస్ట్రిక్ట్? ఏం చేసుకోవాలనుకుంటున్నావు? ఎంఐ వచ్చేసి 167.3 ఉంది. ఆర్మీ, నేవీ, పారామెడికల్ ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ జాబ్స్ పోవడానికి కావాల్సిన హైట్ క్వాలిఫికేషన్ ఎంఐ ఉంది. రన్నింగ్ టైమింగ్ కూడా పాస్ అయ్యింది. మనం 1.62 అనేది ఎంఐ టైమింగ్ కండక్ట్ చేస్తాము. 1.60లో 7 minutes ఎంఐ టైమింగ్ అనేది పడింది అనమాట.
161 పారామెడికల్ జాబ్స్కి ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ జాబ్స్ పోవడానికి ఈ అమ్మాయి కూడా హైట్ ప్రకారంగా ఎలిజిబుల్. ఓకే శ్రీలేఖ, నెక్స్ట్ వచ్చేసి ఏం పేరు మన పేరు వైష్ణవి కాల్పోషి. ఏదైనా అప్లికేషన్ చేసుకున్నావా? ఏమేమి ఉన్నాయి అప్లికేషన్స్ నీకు? ఐడిబిపి యాన్యువల్ ట్రాన్స్పోర్ట్ కిచెన్ సర్వీస్ ప్లస్ ఆర్పిఎఫ్ పోలీస్ ఉందని 161 అయి ఉన్నావమ్మా నువ్వు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి వైష్ణవి, అనంతపూర్ డిస్టిక్. ఈ అమ్మాయి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్పిఎఫ్ పోలీస్ ఎస్ఎస్సి జీడీ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం టోటల్ 5 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకునింది. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది అయిపోయింది. ఆ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్కి 4th ఎంఐ ఎగ్జామ్ అనేది ఉంది. బెంగళూరులో ఎగ్జామ్ ఉంది ఎంఐ. హైట్ కూడా మనకి 161 హైట్ ఉంది. ఆల్ పోలీస్ జాబ్స్కి ఎంఐ ఎలిజిబుల్. పేరు పాస్ ఎవరు చెప్తున్నారు? మహేంద్ర ఏ డిస్ట్రిక్ట్? 170 హైట్ ఆల్ పారామెడికల్ జాబ్స్ పాస్. నెక్స్ట్ 168 హైట్ ఆల్ గ్రేడ్ ఆర్మీ జాబ్స్. నెక్స్ట్ అన్ని టైంలో ఉన్నావా? ఏం చదువుకున్నాం? కొన్నిటికి మాత్రమే. ఓకే దేంట్లో కనపడ గుట్కరు చాలి చేస్తాం. 168 ఆర్మీ ప్లస్ ట్రీట్మెంట్. ఓకే 173.5. ఓకే రన్నింగ్ ఆల్ జాబ్స్. కాలేజ్ 168.5. ఓకే ఈ హైట్ ఎంత? 168.5. 168.5 పారామెడికల్ ప్లస్ ట్రీట్మెంట్ జాబ్స్ కలిసి. ఓకే 173.5 all paramedical army all department jobs eligible. Height pass. Good. $175 all jobs eligible. Running height pass. Good. Call coach. Get inch. Good. Yeah, by it is 178. Okay, all jobs eligible. Height pass. Good. Charan. Let me body. 167. Height improve all. Okay, paramedical army eligible. Call coach. 174.8. Okay, height pass. Next, Vannur Swami. Where is he gone? Madam. 168 all tradesmen Navy Airport. Okay, now 2 centimeter side में चला. Go.
నరేంద్ర 162 నేవీ అండ్ ఎయిర్పోర్ట్ ఉన్నావు కొన్నిటికి మాత్రమే ఎలిజిబుల్ హైట్ ఫెయిల్ ఓకే గుడ్ శివ సైడ్ పెట్టు 169 ఓకే పాస్ సైడ్ చూడు 176.5 ఓకే గుడ్ ఆల్ పాస్ పేపర్లు వేసుకుంటున్నారు రోడ్డు ప్రశాంత్ 168.5 పేపర్లు వేస్తాను 173.8 దిలీపా 173 దిలీప్ 173.8 రన్నింగ్ 8 పాస్ కాలు క్లోజ్ చేయి కాళ్ళు చేతులు తీసుకెళ్ళించు 170.8 ఏం పేరు నీ పేరు గౌతమ్ 8 పాస్ నెక్స్ట్ ప్రశాంత్ హేమంత్ 172 హేమంత 8 పాస్ వెంకటరమణారెడ్డి ఓసీ కేటగిరీ హైట్ తక్కువ 162 వెంకటరమణారెడ్డి హైట్ ఫెయిల్ 167 ఆకాష్ 162.8 height fail 166.5 height fail మల్లికార్జున రన్నింగ్ ఫెయిల్ 173.2 height pass ఆకాష్ అక్షిత్ 174.5 అక్షిత్ హైట్ పాస్ నరేష్ గౌడ్ 150 కేజీలు ఉన్నావు 7 కేజీలు మిషన్ పోతుంది 173.5 height pass running fail weight lekinawa 15 kg class 180.5 ఓకేనా ఆల్ జాబ్స్ చేసుకోవాలి మేడం